డోర్వేకి స్వాగతం. ఎమాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో నిన్న మనం హూ ఆర్ యూ అనేది ఒక సెల్ఫ్ క్వశ్చన్ వేసాం. ఇక్కడ యూ ఆర్ యూ అంటున్నది హూ యామ్ ఐ అనుకోండి ఫస్ట్. సో నువ్వు నిన్ని క్లాసిఫై చేసుకుంటూ దేంట్లో క్లాసిఫై చేసుకుంటున్నావు? సస్పీషియస్ పర్సన్వా, స్కెప్టిక్ పర్సన్వా, లేదా బిలీవర్వా? సస్పీషియస్ అయితే దాంట్లో హిపోక్రటిక్ గా ఉన్నావా, లేదా అట్లీస్ట్ ఫ్రేమ్వర్క్ లో ఉన్నావా? స్కెప్టిక్ అయితే ఎకనాయిస్ట్ గా ఉన్నావా, లేదా ఎక్స్పెరిమెంటల్ గా ఉన్నావా? ఒక బిలీవర్ అయితే డ్యూయాలిటీ నమ్ముతున్నావా, లేదా నాన్ డ్యూయాలిటీ నమ్ముతున్నావా? అంటే హిపోక్రటిక్ గా ఉన్నావా? హిపోక్రటిక్ అంటే లోపల ఒక భావం ఉంటుంది, బయట ఒక భావం ఉంటుంది. అంటే ఓన్లీ మనకి ఎక్స్పెరిమెంటరే నీడెడ్. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఎలాంటి ఎక్స్పెరిమెంట్? నాన్ బయాస్డ్ ఎక్స్పెరిమెంట్ అవ్వాలి. ఈ ఎక్స్పెరిమెంట్ బిలీవర్ చేయొచ్చు, హిపోక్రట్ చేయొచ్చు, డ్యూయలిస్ట్ చేయొచ్చు, నాన్ డ్యూయలిస్ట్ చేయొచ్చు, హైపోక్రటీ చేయొచ్చు. బట్ కానీ వాళ్ళు బయాస్డ్ గా చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బిలీవింగ్ ఇన్ సంథింగ్ కాబట్టి. నేను గాడ్ ని నమ్ముతున్నాను అంటే థియరీ అయితే గాడ్ ని నిరూపించడానికి కావాల్సిన డేటానే కలెక్ట్ చేసుకుంటాను. అలాగే సపోజ్ నేను నాన్ బిలీవర్ అయితే లేదా అథీస్ట్ అయితే నేను అలా గాడ్ లేడు అనడానికి ఏం డేటా అవైలబుల్ అది మాత్రమే కలెక్ట్ చేసుకుని మాట్లాడతా. ఇది బయాస్డ్ అనమాట. ఇది ఈవెన్ నేను డ్యువాలిటీ నమ్ముతున్నాను, డ్యువాలిటీ యొక్క డేటానే కలెక్ట్ చేస్తాను, నాన్ డ్యువాలిటీ డేటాని కలెక్ట్ చేయను. ఆ డైమెన్షన్ లో ప్లేన్ ఆఫ్ థింకింగ్ ఉండదు. సో ఎక్స్పెరిమెంటల్ విత్ నాన్ బయాస్, ఎక్స్పెరిమెంటల్ మాత్రమే చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రతి వాడు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ బేసికల్లీ హూ ఆర్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. నాన్ బయాస్ ఎక్స్పెరిమెంట్ చేసిన వాడు మాత్రమే చేసే ఛాన్స్ ఉంటుంది. సో టు గెట్ లిబరేషన్ డూయింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఈ మాట అర్థం ఉంటుంది కదా, డూయింగ్ అంటే కర్మ అనుకుందాం, యాక్షన్ చేయటం. సో కర్మ చేయకుండా అనేది లేదు, కర్మ నుండి ఫ్రీ అనే మాట్లేదు. బట్ కర్మ వినాశనం, కర్మ నాశన లేదా కర్మ అక్యుములేషన్ లేని దేశంలో చేయొచ్చు. ఈ లిబరేషన్ అవ్వాలంటే కర్మ చేయక. బట్ ఆ చేసే కర్మ ఎక్స్పెరిమెంట్ రూపంలో రెండో కలగ చేయొచ్చు. ఏది ఈవెన్ నాన్ బయాస్ గా చేసినా సరే. డూయింగ్ వితౌట్ అండర్స్టాండింగ్, డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంటీర్ అవ్వాలి నువ్వు, స్కిప్టిక్ ఎక్స్పెరిమెంటీర్ అవ్వాలి. అంతేగాని సస్పీషియస్ ఎక్స్పెరిమెంటీర్ కాదు, లేదా బిలీవింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటీర్ కాదు. నెక్స్ట్ తర్వాత ఎక్స్పెరిమెంట్ నీకు బయాస్ ఉండకూడదు. ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ గా చేసినా ఎక్స్పెరిమెంట్ చేయడం మీద ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. డూయింగ్ అవుట్ అండర్స్టాండింగ్, డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. జనరల్ గా డూయింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ గా ఎక్కువ కాలం చేయవు, ఎక్కువ కాలం సస్టైన్ అవుతుంది. నువ్వు ఏదైనా ఒక ప్రాక్టీస్ సస్టైన్ చేయలేకపోతున్నావు అంటే అది ఏం చెప్తోంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏదో ఉంది అని. అండర్స్టాండింగ్ అయితే ఆటోమేటిక్ గా అది ప్రతి క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోతుంది, ఒక కాన్షియస్ ప్రాసెస్ కింద అయిపోతుంది, అంటే వాయిస్లెస్ ప్రాసెస్ కింద అయిపోతుంది. అండర్స్టాండింగ్ కాకపోతే మటుకు మిగతా డిస్ట్రాక్షన్స్ నోట్ చేస్తాయి, ఎందుకంటే ఆ డిస్ట్రాక్షన్స్ బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి. ఇక్కడ ఎండ్యూరెన్స్ ఉంటుంది. సో ఎండ్యూరెన్స్ నాన్ లాస్టింగ్ సస్టైన్ చేయలేని పొజిషన్ నుండి ఎండ్యూరెన్స్ లో ఒక డైరెక్షన్ మారుతుంది అంటే నీ అండర్స్టాండింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ చేస్తున్నదల్లా విత్ అండర్స్టాండింగ్ లో పెడుతుంది అనమాట. అందుకని జ్ఞాన యోగం అనేది మటుకు మనం టైం లైన్ లో, ప్రాక్టీస్ లైన్ లో ఎక్కువ టైం ఇచ్చాం. స్టార్టింగ్ దాంతో మొదలెట్టాం, చాలా కాలం పెట్టాం దాన్ని. సో ఈ పవా చేసే ప్రాక్టీస్ కర్మయోగ చేసిన, భక్తి యోగ చేసిన, రాజయోగ చేసిన, జ్ఞానం చేసిన, యోగ చేసిన, జన్ యోగ ప్రాక్టీసెస్ చేసిన, సో ఏ యోగ ప్రాక్టీసెస్ చేసినా ఇవి వితౌట్ అండర్స్టాండింగ్ నుండి విత్ అండర్స్టాండింగ్ డైరెక్షన్ లోకి షిఫ్ట్ అవుతుండాలి. ఏదో కొంత అండర్స్టాండ్ అవగానే అది అండ్ అని ఫుల్ స్టాప్ పెట్టద్దు, ఇంకా అండర్స్టాండ్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది జరుగుతూ ఉండే ప్రక్రియ, అండ్ ఉన్న ప్రక్రియ కాదు. ఒక స్పెసిఫిక్ థింగ్ అండర్స్టాండ్ చేసుకుంటావు, అలాంటి చాలా స్పెసిఫిక్ థింగ్స్ కలిస్తే ఒక ఆబ్జెక్టివ్ థింగ్ అర్థం అవుతుంది. అలాంటి చాలా ఆబ్జెక్టివ్ థింగ్స్ కనుక అర్థమైతే ఇప్పుడు నీకు ద హోల్ అర్థమవుతుంది. సో రైట్,
జనరల్‌గా ఎప్పుడైతే వితౌట్ అండర్‌స్టాండింగ్ ఏదో చేస్తున్నామో ఎక్కువ కాలం చేయలేము. నెక్స్ట్ దాని రిజల్ట్ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ స్ సా ఆ ఫ్రస్ట్రేషను కంపల్షన్ వల్ల అవ్వచ్చు, లేదా న్యూ బాండేజ్ వల్ల అవ్వచ్చు. న్యూ బాండేజ్ వల్ల సప్రెషన్ రావచ్చు. లేదా సప్రెషన్ వల్ల రావచ్చు. ఆల్రెడీ నీ ప్రకృతి నీకు అండర్‌స్టాండ్ అయ్యిందనుకుంటున్నావు కదా! ప్రతి అండర్‌స్టాండింగే. అది ఇలా చేస్తే నాకు ఆనందం అని ఫీల్ అవుతున్నావు. ఆ పని చేయకుండా ఉండలేవు. ఆ పనే నీకు అడ్డుపడుతుంది. నీ లిబరేషన్ ప్రాక్టీస్‌కి. అప్పుడు ఫ్రస్ట్రేషనే కదా వచ్చేది. దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే వచ్చేదేమిటి? ఫ్రస్ట్రేషనే. సో, ఏవైతే హిండ్రెన్సెస్ చూసావో, ఏవైతే నువ్వు థాట్స్ ఫర్ యోగిక్ మార్గానికి థాట్స్ ఏవైతే 5 ఉన్నాయో, అవి చేయంగానే ఆటోమేటిక్‌గా వాటిని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకని వాటిని అర్థం చేసుకొని, దాన్ని టూల్స్ బాడీ అండ్ మైండ్ సెన్సెస్‌ని ఎడ్యుకేట్ చేయడం అంటేనే అండర్‌స్టాండింగ్ రావటం. గమ్మత్తు ఒకప్పుడు ఈ కొత్తగా ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో వితౌట్ అండర్‌స్టాండింగు అదొక న్యూగా దాంతో బాండేజ్ క్రియేట్ అవుతావు. అది చెయ్యలేకపోతే సపోజ్ నీకు సూర్య నమస్కారాలు చేసే అలవాటుంది. అలవాటయిపోయింది బాడీకి. అవి అండర్‌స్టాండ్ కాలేదు. కానీ వితౌట్ అండర్‌స్టాండింగ్ నువ్వు రెగ్యులర్‌గా హౌఎవర్ ప్రెషరైజ్ చేసి చేయగలిగావు ఒక డిసిప్లిన్‌తో, సెల్ఫ్ డిసిప్లిన్‌తో. మధ్యలో ఎప్పుడైనా 2 రోజులు దేనివల్ల చేయలేకపోయావనుకో, వెంటనే అది కూడా నీకు ఫ్రస్ట్రేషనే క్రియేట్ చేస్తుంది చేయలేకపోయావని. సో, ఇవంతా గుర్తనమాట. ఫ్రస్ట్రేషన్ ఒస్తోంది అర్థం ఏంటంటే, అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది అని అర్థం. అలాగే ఒక ప్రాక్టీస్ నిలబడి సస్టైన్‌గా చేయట్లేదంటే అర్థం చేసుకోవాల్సింది ఉంది అనేది అర్థం చేసుకోమని అర్థం. సో, ఎండ్యూరెన్స్‌గా ప్రాక్టీస్ చేస్తే హైలీ యాస్పిరేషన్‌తో లిబరేషన్ ఈస్ గ్యారంటీడ్. ఇక్కడ చాలా గుర్తుంచుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఆర్ 2 వెరీ డిఫరెంట్ యాస్పెక్ట్స్ అండ్ పోల్స్ అపార్ట్. ఎక్స్‌పీరియన్స్ అవ్వటం వేరు. అండర్‌స్టాండ్ అవ్వటం వేరు. ఎక్స్‌పీరియన్స్ అనేది ఆ మూమెంట్‌లో అయ్యేది. అంటే నువ్వు కాన్షియస్‌గా ఉన్నావా? కంపల్సివ్‌గా జరుగుతోందా అని డిసైడ్ చేసేది ఎక్స్‌పీరియన్స్. నువ్వు వాట్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్. యువర్ మైండ్‌లో థాట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావా? అక్కడ చేస్తున్న పనిని ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావా? అంటే మొహం కడుక్కుంటున్నావు. మొహం కడుక్కుంటున్న విషయం అంతా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావా? మొహం కడుక్కుంటున్న విషయం ఎక్స్‌పీరియన్స్ నుంచి పక్కకు పోయి మైండ్‌లో ఒక థాట్ వచ్చి ఆ థాట్‌ని ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావా? సో, ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నట్టు లెక్క. నువ్వు ఆటో పైలట్‌లో చేస్తున్నావు. కంపల్సరీ ప్రాసెస్ ఎళ్ళిందంటే ఆల్రెడీ నువ్వు బ్రూడింగ్‌లోకో, ఇమాజినేషన్‌లోకో వెళ్ళినట్లే. ప్రెజెంట్ మూమెంట్ నుంచి బయటికెళ్ళిపోయినట్టే. అది అండర్‌స్టాండింగ్ వేరు. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పీరియన్స్ వల్ల అది క్రియేట్ చేసే ఇంప్రెషను అండర్‌స్టాండింగ్‌కి ఉపయోగపడొచ్చు. బట్ 2 ఒకటి కాదు. సో, అండర్‌స్టాండింగ్ అనేది ఒక మిరకిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ బై ఇట్ సెల్ఫ్. నువ్వు ఎంతో చెప్పగలవు. కానీ అండర్‌స్టాండింగ్ అనేది వాడు చేసుకోవాల్సిందే. ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిందే. అండర్‌స్టాండింగ్ అనేది ఒక సెల్ఫ్ ప్రాసెస్. లోపల జరిగే ఒక ప్రాసెస్. సో, ఈ 2 పోల్స్ అపార్ట్. 2 సేమ్ కాదు. వితౌట్ అండర్‌స్టాండింగ్ విల్ రిమైన్ ఎ డ్యుయలిజం. యూ అండ్ మీ. సో, అండర్‌స్టాండింగ్ పరాకాష్ట ఏం చెప్పొచ్చంటే, డ్యుయలిజం ఉంది లోపల అంటే, నీకు అండర్‌స్టాండింగ్‌లో ఇంకా ఉంది. యూ హావ్ టు అప్రోచ్ ద ట్రూత్ అనర్థం. అందుకని ట్రూత్ ఎవరైతే అప్రోచ్ అవుతుంటారో, వాళ్ళు 2 చూడలేరు. అందుకనే అద్వైతం, ద్వైతం కానిది అన్నట్టుగా అంటుంటారు. సో, యూ అండ్ మీ అనే డిఫరెంట్ వాళ్ళు చూడడం. అంటే వాళ్ళ యొక్క పర్సెప్షను, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అండ్ మైండ్ సెన్సెస్‌లో భిన్నత్వం కనబడుతుంది. వాటిలో యాక్షన్‌లో ఇట్స్ డిఫరెంట్. మనం ఏంటంటే యాక్షన్‌లో చూసి డిసైడ్ చేస్తాం వాడి భిన్నత్వం ఉందా లేదా అనేది. బట్ కానీ డ్యూయలిజం స్టేట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ట్రూత్ అంటున్న వాళ్ళు డ్యూయలిజంలో స్టేట్ డిఫరెంట్ ప్లేన్‌లో చూస్తారు ఈ ప్రపంచం మొత్తాన్ని. ఈ ప్రపంచం మొత్తాన్ని డిఫరెంట్ ప్లేన్‌లో చూస్తారు. సో, ఆ ప్లేన్ ఆఫ్ పర్సెప్షన్స్ ఎలా మారుతాయో ఇంతకుముందు చూసుకున్నాం మనం. జగత్తు దగ్గర నుండి మాత్రం దాకా. సో, విత్ ఎక్స్‌పీరియన్సింగ్ యూ విల్ డిసాల్వ్ దిస్ డ్యూయలిజం. నువ్వు అండర్‌స్టాండ్ అయినప్పటికీ నీకు డ్యూయలిజం అనే పర్సెప్షన్ మిగిలే ఉంటుంది. నువ్వు అండర్‌స్టాండ్ అయ్యుండొచ్చు. అంటే వెర్బల్‌గా అండర్‌స్టాండ్ అయ్యావన్నమాట. ఒక లాజికల్ అండర్‌స్టాండింగ్‌లోకొచ్చావన్నమాట.
అలాంటి స్టేట్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయితే అది డ్యూయలిజంని డిజాల్వ్ చేస్తుంది. యాక్చువల్‌గా దాన్ని మూవ్‌మెంట్ అంటారన్నమాట. ఎన్‌లైటెన్డ్ మూవ్‌మెంట్ చెప్తుంటామాట. ఎన్‌లైటెన్డ్ మూవ్‌మెంట్ మాట అది.